హలో ఫ్రెండ్స్, బెలూన్ ఫ్రాక్ ఉంది కదా, దాని స్టిచ్చింగ్ వీడియో ఇది. సో ఇది ఒరిజినల్ క్లాత్ కదా, ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ సైడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా యాడ్ చేయాలి. సో చివర్లు ఉంటుంది కదా, ఇలా చివర్లు ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒక పావు ఇంచ్ అనేది వెడల్పుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. సో బెలూన్ ఫ్రాక్ కదా, లైనింగ్ ఎంత ఉంటుందో ఒరిజినల్ కూడా అంతే ఉండాలి. ఇది మన హ్యాండ్స్ కానీ అలా వాడేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇలా లైనింగ్ సైడ్ ఈ రెండు పైన భాగాన రెండు ఇలా యాడ్ చేసుకోవాలి, ఈక్వల్గా స్టిచ్ వేయాలి. సో చూసారు కదా, కింద సైడ్ ఇలా వస్తుంది, లైనింగ్ కొంచెం పైకి, అసలు క్లాత్ కొంచెం కిందికి ఉంటుంది. సో ఈ రెండు అనేది ఈక్వల్గా ఉండేలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని వేసి కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నెక్స్ట్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో ఇది ఉంది చూసారా, ఇది కుట్లు ఇప్పుడు తీసుకునేది, పిన్నిస్ పెడితే మనకు పిగిలిపోతూ ఉంటాయి. సో ఇది యూజ్ చేయడం అనేది పిగిలిపోకుండా బాగా కుట్లు ఇప్పుడు తీసుకోవచ్చు. సో దీంతో నేను ఏం చేస్తానంటే ఇలా ఫ్రిల్స్ హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తాను. మనకు దగ్గరలో ఏది అవైలబుల్గా ఉంటే అది, నాకు ఇది అలవాటు అయిపోయింది. సో అలా ఫ్రిల్స్ పెట్టడం కోసం దీన్ని యూజ్ చేస్తాను. చూసారు కదా ఎలా వచ్చిందో ఫ్రాక్, బెలూన్ ఫ్రాక్ అనేది ఫ్రిల్స్. ఇలా ఎక్స్ట్రా దారాలు అనేది ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. సో చూసారు కదా, ఇది ఎలాగో మనం పైన జాయిన్ చేస్తాము. సో ఇక్కడ ఏవి పోగులు రావు. అండ్ నెక్స్ట్
చూసారా కింద కానీ ఎక్కడ ఒక కుట్టు కూడా కనిపించకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. బెలూన్ క్లాత్ ఇలా ఉంటుంది బెలూన్ క్లాత్. సో ఇదిగోండి ఫ్రెండ్స్, సేమ్ యాక్టివ్స్గా ఇంకో పార్ట్ కూడా స్టిచ్ చేసేసాను. చూసారు కదా మనకి కుట్లు ఏమి కనకుండా ఫినిషింగ్ ఎలా ఉంటుందో. ఇది ఒక పార్ట్ అండ్ ఇది ఒకటి, ఇది ఆల్రెడీ చూపించాను కదా. ఇలా 2 పార్ట్స్ రెడీ అయిపోయినాయి. సో దీనికి డిజైన్ వచ్చింది కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్ వేస్తాను, ఇది బ్యాక్ పార్ట్. చూసారా ఒక్క సైడే మనకి ఇంత గేరా లంబ్ వచ్చింది. సో ఇంత బాగా వస్తుంది మనకి. సో ఇది టాప్. సో ఆల్రెడీ మనం ఏంటంటే నెక్ కట్ చేస్తే ప్యాచ్ వేయటం అనేది కుదరదు. సో మెడ తిప్పి వేస్తాము. ఇది ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ వైపు పెట్టుకొని లైనింగ్ పెట్టుకుంటాము. సో మనకి ఏంటంటే ఏ క్లాత్ అయినా కూడా పని త్వరగా అవ్వాలి, కొంచెం డిలే అవ్వకుండా స్మూత్గా సాగిపోవాలి అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇలా పిన్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, క్లాత్ అనేది జారకుండా మళ్ళా విప్ప తీయకుండా కొంచెం సులువుగా స్పీడ్గా అయిపోతుంది. కొన్ని చిన్న టిప్స్ పాటించేసి టైలరింగ్ నేర్చుకుంటే కనుక చాలా ఈజీగానే ఉంటుందండి. సో ఇలా స్టిచ్ వేసేసుకుంటాను. మనం మరీ దగ్గరగా వేయకుండా, సో ఇలా మనం మరీ చివర్లకి కుట్టేసుకుంటే ఏంటనేది పిగిలిపోతుంది. ఒక 1/2 ఇంచ్ అనేది యువతలకే వేసుకోవాలి. సో ఇది వీనెక్ లాగా కట్ చేసాం కదా. సో ఇలా మిషన్ అలా పాదం ఎత్తి మళ్ళీ టర్న్ తిప్పుకుంటేనే కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది మనకి. అక్కడ అనేది సూది పెట్టి అలా తిప్పుకుంటూ రావాలి. సో ఇక్కడ అనేది ఇలా తిరగాలి కాబట్టి ఇలా చిన్నగా వీ కట్టించుకొని మధ్యలో ముక్క అనేది ఇలా పక్కకు తీసేయాలి. అక్కడక్కడ చిన్న టక్స్ ఇచ్చుకుంటే ఈజీగా తిరుగుతుంది. సో నెక్స్ట్ ఇవి తీసేయాలి. తీసేసి ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. నీట్గా పట్టుకోవాలి. ఎక్కడికక్కడ స్లోగా వేసుకుంటే నెక్ సైడ్ అనేది మంచిది. సో చెప్పాను కదా, అలా కరువు తిరిగే చోట సూదు అనేది అలా ఉంచి కరువు తిప్పితే ఆ షేప్ అనేది మనకి ప్రాపర్గా వస్తుంది. సో చూసారు కదా, నీడిల్ ఎప్పటికప్పుడు అలా ఉంచి తీసుకుంటూ వెళ్ళాలి. ఇలా నీట్గా ప్రాపర్గా ఉండేలా చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మనకు ఒరిజినల్ క్లాత్ అనేది లైనింగ్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే మంచిదండి. సో అటు ఇటు జరిగినా కూడా మనకి కొంచెం బాగుంటుంది అలా తిప్పుకోవడం కోసం.
చూసారు కదా వీనెక్ అనేది ఎంత ప్రాపర్గా వచ్చిందో, కొంచెం కూడా ఎక్కడ గాలి కానీ ఏమీ లేకుండా నీట్గా. సో నెక్స్ట్ వీటికి ఇలా టక్స్ వేసుకోవాలి, బ్యాక్ సైడ్ తిప్పేసి కింది నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి ఇలా సన్నగా ఒక 1/4 ఇంచ్తో వేసుకోవాలి. చూసారు కదా ఇలా షోల్డర్ని హాఫ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఈక్వల్గా కరెక్ట్గా పెట్టుకొని కింద 1 ఇంచ్ వదిలేసి ఒక 1/4 ఇంచ్ వెడల్పు వచ్చేలాగా ఇలా టక్స్ వేసుకోవాలి. చూసారు కదా ఇలా ఉంటుంది వెనక సైడ్ ఇలా. ఇది సో ఇదే పద్ధతిలో మనం ఏంటనేది నెక్స్ట్ ఇది ఇది చెప్పాను కదా బ్యాక్ సైడ్ ఉక్సులు కాజాలు వస్తుంది. సేమ్ ప్రాసెస్లో క్లాత్ని ఒరిజినల్ సైడ్ పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసి దీన్ని కూడా నెక్ కుట్టేసి తిప్పేసుకోవడమే. నెక్స్ట్ ఉక్సులు కాజాలు ఎలా వేయాలో చూపిస్తాను. సో ఇది ఉక్సులు పట్టీ కోసము, ఇది కాజాల పట్టీ కోసము. ఇది ఉక్సులు పట్టీ అనేది ఇంకా సన్నగా వేసుకుంటాం కదా మనం. సో ఇక్కడ మనకు అలాగో అడుగున అవి జాయింట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సో ఫోల్డ్ చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. ఇలా ఒక 1/4 ఇంచ్ ఉక్సులు పట్టీ అనేది 1/4 ఇంచ్ సో ఉక్సులు పట్టీ దగ్గర ఆల్రెడీ మెడ అనేది స్టిచ్ చేసేసాం కదా, సో అందుకని ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని రఫ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ తిప్పేసి ప్లస్ స్టిచ్ వేసేసుకోవాలి. సో ఆల్రెడీ నేను దీనికి ఇలా ఇది వేసేసాను టక్స్ అనేది. నెక్స్ట్ ఇది కాజాల పట్టీ. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి ఇది లైనింగ్ సైడ్ నుంచి ఇలా వేస్తాను. ఇది కూడా అంతే ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం అలా ఆపి అనేది తీసుకోవాలి. ఆల్రెడీ నెక్ కుట్టేసాం కాబట్టి సో దీన్ని వచ్చేసరికి మనం ఇక్కడ టోటల్గా ఇలా తిప్పేయకుండా హాఫ్ పార్ట్ అనేది బయటకు ఉంచేసి ఇక్కడ హాఫ్ పార్ట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇవి త్వరగా చిరిగిపోతూ ఉంటాయి కదండి, అందుకని సో ఇలా హాఫ్ పార్ట్ బయటకు ఉంచి హాఫ్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇంకొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకొంచెం వెడల్పు తీసుకోవచ్చు, బట్ నేను చంకలు ఉంటాయి కదా, చంక పార్ట్ దగ్గర మిగిలిన లైనింగ్తో అడ్జస్ట్ చేసేసి ఇలా వేసేసాను. సో దీనికి కూడా ఆల్రెడీ టక్స్ అనేది వేసేసాను నేను, చూసారు కదా.
ఇలా ఈక్వల్గా వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్. ఉక్సులు కాజాలు చిన్నపిల్లలు కదండి, మెడ దిగవు కదా, జిప్ కానీ ఉక్సులు పట్టే కాజాలు పట్టే కానీ అలా వేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సో ఇది హ్యాండ్స్ కోసం. ఇది నేను కొంచెం నా ఓన్గా డిఫరెంట్గా స్టిచ్ చేస్తాను. హ్యాండ్స్ అనేది ఒరిజినల్ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ వేసేసుకున్నాను ఫస్ట్. సో స్టిచ్ వేసేసుకున్నాక ఒరిజినల్ క్లాత్ బయటికి రావాలి కదా, సో ఇలా బయటికి తీసేస్తున్నాను. కూడా ఒక ఫినిషింగ్ గుట్ట వేసుకుంటే నీట్గా ఉంటుంది. సో అలా తీసాక చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి హ్యాండ్కి. సో లైట్గా కొంచెం కొంచెంగా సో ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. ఇది బెలూన్ ఫ్రాక్ కదా, హ్యాండ్స్ కూడా బెలూన్ లాగా ఉండాలని నేను ఇలా డిజైన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు సో ఈ నెక్ చూసారా, ఇలా డిజైన్ చేశాను. ఇది హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదండి, ఈ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఇందాక ఆల్రెడీ స్లీవ్స్కి ఎలా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ తిప్పేసి ఫ్రిల్స్ పెట్టుకున్నానో అదే ఫ్రిల్స్ పెట్టేసి పైన చిన్ని లేస్ వేసేసాను. ఈ లేస్ అనేది కుచ్చుకోదు, ఎందుకంటే మనం మెడకు కానీ అలా హ్యాండ్స్కి కానీ వేయటం లేదు కదా, సో ఫినిషింగ్ కోసం ఇక్కడ వేసాను. అండ్ మనం ఇక్కడ ఫోల్డ్ కూడా చేసి పెట్టుకోవచ్చు, బట్ హాఫ్ పట్టు అనేది కూడా ఇప్పుడు పీచులు వచ్చేస్తూ బాగోట్లేదు కదా, సో ఇలా ఫినిషింగ్ చేసుకుంటే అనేది క్లాత్ కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది, బాగుంటుంది. సో అందుకని ఇలా ఫినిషింగ్ ఇచ్చేసి లేస్ వేసాను. నెక్స్ట్ షోల్డర్ జాయింట్. షోల్డర్ జాయింట్స్ అనేది సో మెడ వైపు వచ్చేసరికి ఒక 1/4 ఇంచ్ డౌన్ కిందకి చేయాలి. ఇది మెయిన్ టిప్ అండి, బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా వేటికైనా సరే ఒక్క 1/4 ఇంచ్ అనేది క్రాస్గా తీసుకోవటం వల్ల మొత్తం ఎలా కుట్టినా సరే షోల్డర్స్ జారకుండా ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసి నీట్గా ఉంటుంది. సో ఇది మెయిన్ టిప్. షోల్డర్స్ అనేది ఫస్ట్ అలా జాయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాను. మనము బ్లౌజెస్కి వాటికైతే కనుక మిడిల్ నుంచి జాయిన్ చేస్తాం కదా, ఇవి అంటే ఫినిషింగ్ బాగుంటుంది, నీట్గా పీచులు రాకుండా సూపర్గా ఉంటుంది ఇలా చేయటం వల్ల. సో హ్యాండ్స్ చూసారా, అలా బెన్ హ్యాండ్స్, కొంచెం చిన్ని హ్యాండ్స్ పఫ్ లాగా, చిన్నపిల్లలు కదండి చాలా చిన్నది, బాగుంటుంది. చూసారా ఇక్కడ కూడా ఎక్కడ పీచులు లేకుండా నీట్గా ఎలా వస్తుందో. సో ఇక్కడ పైన కుట్టు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, దిగిపోయినా బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రంట్ పార్ట్కి ఇది ఏ పార్ట్కి ఆ పార్ట్ నేను ఇది జాయిన్ చేస్తున్నాను. పార్ట్ కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఒరిజినల్స్ వైపు పెట్టేసి ఇలా జాయిన్ చేసుకొని రావాలి. ఒక 1/4 ఇంచ్ అనేది జాయింట్స్ కోసం తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఇలా మీరు ఒక ఫినిషింగ్ కుట్ వేసుకుంటే నీట్గా ఉంటుంది, లేకుండా లోపల కుట్ వేసుకున్నాక దేని సైడ్ దానికి జాయిన్ చేసేస్తాము. సో ఆల్రెడీ మనము బ్లౌజ్ కటింగ్ అప్పుడు మెజర్మెంట్స్ పెట్టుకుంటాం కదా, డ్రాయింగ్ అవి ఉంటాయి కదా, సో దాని మీద ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తాము ఫస్ట్.
అనేది లోపల సైడ్ నుంచి పెడతాము. దగ్గరగానే వేసుకోవాలి, మరి ఎక్కువ పచ్చని వదలవసరం లేదు. సో ఆల్రెడీ కింద కదలకుండా నేను ఒక పిన్ సెట్ చేసేసుకున్నాను. సో దానివల్ల హెచ్చు తగులు రాకుండా కరెక్ట్గా ఉంటుంది. సో ఇలానే ఇంకో సైడ్ కూడా వేసేసుకుంటాము. సో ఆల్రెడీ మనం స్టిచ్ చేసేసాక అనేది చిన్నగా ఒక చిన్న షేప్ తీసుకుంటే బాగుంటుంది చూడటం కోసం. స్టిచ్ వేసేసాక ఒక చిన్న షేప్ తీసేసుకొని ఇక్కడ చిన్న చిన్నగా అలా కట్ చేసుకుంటే ఏంటనేది గుచ్చుకోకుండా ఫ్రీగా ఉంటుంది. అలానే ఎక్కువ కట్ చేసేసుకుంటే ఖర్చు మొత్తం పోతుంది. సో చూసుకొని కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా వేసుకొని చిన్నగా కర్వ్ షేప్ ఇచ్చుకుంటే బాడీ షేప్ అనేది బాగుంటుంది. అలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, బెలూన్ ఫ్రాక్ ఎలా రెడీ అయిపోయిందో చూసారా. ఇది 1 మీటర్ క్లాత్తో ఇంత లంబుగా, లైనింగ్ 80 సెంటీమీటర్స్ మనం యూజ్ చేస్తుంది. సో ఇలా స్టిచ్ చేసేసాము. దీనికి వెనకాల ఇలా థ్రెడ్స్ పెట్టేసుకున్నాం. చూసారుగా ఇంత గ్యారాతో ఎలా రెడీ అయిపోయిందో ఫ్రాక్ అనేది. సో ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టాను, చూసి ఫాలో అవ్వండి. ఎలా ఉందో ప్లీజ్ like, share, subscribe our YouTube channel.